టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడనే విషయం తెలిసిందే. 2008లో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం మనకందరికీ తెలిసిందే. 2008లో తర్వాత తదుపరి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు నాటి ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీలకు బయట నుంచి మద్దతు పలికారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, కానీ ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో ఎన్డీఏ ఏర్పాటు కావడంతో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మనకందరికీ తెలిసిందే. మరోవైపు కూటమి విజయం తర్వాత ఈరోజు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే లక్షల్లో జనాభా వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన విషయం విదితమే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి స్వీకారం టీవీలో చూసి ఇప్పటికే చాలామంది షాక్లో ఉన్నారట. తాజాగా వైఎస్ జగన్ గారు కూడా టీవీలో చూసి షాక్ అయ్యారట. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.